వీకెండ్ అయితే వచ్చేసింది. వీకెండ్ ఏం సినిమా చూద్దామని స్క్రోల్ చేస్తూ వీకెండ్ అయితే అయిపోయిందా. సో మీరైతే ఏం దిగులు పడకండి. నేను వచ్చేసి ఈ వీకెండ్ ఎక్సలెంట్ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు. అలానే మీ గురించి నాకు తెలుసు, అందుకోసమే మీరు ఏ కేటగిరీ పర్సన్ అయినా మీకు నచ్చే మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. ఈసారి టాప్ 3లో ఉన్న మూవీస్ కాదు, టాప్ 7లో ఏ మూవీ ఎంచుకున్నా మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. దానికి గ్యారంటీ నేను. మీకు మూవీ కానీ నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి, అన్న ఏంటన్నా ఇలాంటి మూవీ రికమెండ్ చేసేవని. మీకు టాప్ 7లో టాప్ 7 వచ్చేసి పక్కా అయితే నచ్చుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 మోనా 2. ఫ్రెండ్స్ మోనా 2 వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీరు కానీ మోనా 1 చూసుంటే ఖచ్చితంగా మోనా 2 చూసేసి ఉంటారు. ఎస్పెషల్లీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి ఈ మూవీ అయితే చూడండి. మీరు చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక ఐలాండ్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు పూర్వీకుల నుండి అయితే వీళ్ళైతే ఎదుగుతూ ఉంటారు. బట్ ఆ ఐలాండ్ అయితే దొరకదు, ఎందుకంటే ఒక గాడ్ వచ్చేసి దాన్ని అయితే దక్కనీకుండా అయితే చేస్తూ ఉంటాడు. సో మోనా వచ్చేసి ఆ ఐలాండ్ని ఎలా ఎతికింది అనేది స్టోరీ ప్లాట్. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు మూవీ కూడా చాలా తక్కువ రన్ టైం కూడా. సో అందుకోసం మూవీ అనేది మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. సో మీ పిల్లలతో కలిసి ఈ మూవీని అయితే చూడండి, మీరైతే పక్కా అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో ఓవర్సీస్లో రెంట్ మోడల్ అయితే ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. మూవీ ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, కంటెంట్ ముఖ్యం. సో మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 6 వనంగన్. వామ్మో ఏం సినిమా చూశాను బాబు. సూర్య గారు టైం లేకపోవడం వల్ల ఏమో కానీ ఈ మూవీని అయితే రిజెక్ట్ చేశారు. బట్ ఈ మూవీలో సూర్య గారు ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. హీరో నుండి ఒక్క డైలాగ్ కూడా రాదు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. మూవీలో నాకు పర్ఫార్మెన్స్ కానీ, హీరో యాంగర్ కానీ, హీరో ఎమోషన్స్ కానీ, అండ్ ఆ వైల్డ్ తనం ఉంటుంది కదా, ఆ వైల్డ్ తనం కానీ చాలా బాగుంటుంది. మూవీలో స్టోరీ మాత్రం ఎక్సలెంట్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. బట్ బాలాగారు డైరెక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఏడ్పించడం మాత్రం ఖాయమండి. బట్ అయినా కానీ బాలాగారు అక్కడ స్కోప్ ఉంది కదా, స్కోప్ ఉన్నా కానీ మీరు ఎందుకు ఇలా చేశారు? స్కోప్ లేకుండా ఏదో సీన్ అయితే క్రియేట్ చేస్తారు కదా, అలా చేశారు. అక్కడ స్కోప్ ఉంది, అయినా కానీ స్కోప్ ఉన్నా కానీ కావాలని ఏడిపించాలని మనల్ని కదా మీరు అలా చేశారు. సో అయినా కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, పర్ఫార్మెన్స్ కోసం చూడండి అండ్ స్టోరీ కోసం చూడండి, మీకైతే మూవీ అయితే పక్కా అయితే నచ్చుతుంది. మూవీ వచ్చేసి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. తమిళ్ లాంగ్వేజ్ అని మాత్రం మూవీని అయితే వదలకండి, ఒక్కసారి మూవీ అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. మూవీ వచ్చేసి మనకు అన్అఫీషియల్గా అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీరు కొంచెం రిసోర్సెస్ అనేది వాడండి, మీకైతే దొరికేస్తుంది. నెంబర్ 5 కిల్లర్స్ గేమ్. మీ చావుని మీరైతే కొనిపెట్టుకుంటారా? కొనిపెట్టుకోవడం అంటే నిజంగా నన్ను చంపండి ఒక కిల్లర్ని వచ్చేసి మీకైతే అపాయింట్ చేసుకుంటారు. అది ఎందుకు చేసుకుంటారో మీరు సినిమా చూసైతే తెలుసుకోండి. మూవీ వచ్చేసి ఫుల్ ఆఫ్ కామెడీగా అండ్ మంచి యాక్షన్ సీక్వెన్స్తో అయితే ఉంటుంది. నాకు మూవీ స్టోరీ ప్లాట్ అనేది కొంచెం మన తెలుగు వాళ్ళకి రిలేటెడ్గానే ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ అయితే నాకైతే ఫుల్గా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. సో మీరు వచ్చేసి ఈ వీకెండ్ ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. చాలా కామెడీగా అండ్ చాలా ఫన్నీ విధంగా మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. బేసిక్ స్టోరీ ఏంటి అంటే, ఒక కిల్లర్ వచ్చేసి ఒక చిన్న డాక్టర్ చేసిన తప్పిదం వల్ల తన కాంటాక్ట్ అనేది తనకే అయితే ఇచ్చుకుంటాడు, నన్ను చంపండి అని. అది ఎందుకు జరుగుతుందో మీరు సినిమా చూసైతే తెలుసుకోండి. మంచి తెలుగు డబ్బింగ్తో మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. మీరైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పాను కదా, టాప్ 7 టు టాప్ 7 ప్రతి మూవీ మీరు ఏ మూవీ ఎంచుకున్నా కానీ మీకు పక్కా అయితే నచ్చుతుంది. కొంచెం నా కష్టం గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీకెండ్ లిస్ట్ పెట్టంగానే మీకైతే వచ్చేస్తుంది. నెంబర్ 4 డాకు మహారాజ్. ఏంటన్నా డాకు మహారాజ్ అంటున్నావు, ఇలా అలా కొంచెం పైరసీ ఇలా మీరు చెప్పకండి. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాడిని అండ్ రికమెండేషన్ లిస్ట్. ఈ వీకెండ్ మీరు ఏ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు, మీ సంతోషం నాకు గ్యారంటీ. కాబట్టి అందుకోసం మీకోసం నేను ఓన్లీ జస్ట్ రికమెండ్ చేస్తున్నాను. మీరు వేరే విధంగా అయితే అనుకోకండి, ఎందుకంటే అది ఆల్రెడీ మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. సో అందుకోసమే రికమెండ్ చేస్తున్నాను. బాలయ్య మూవీ గురించి నేను చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదు. బట్ డాకు మహారాజ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ వచ్చేసి పీక్స్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టోరీ లైన్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా
జై బాలయ్య మూవీ మీరైతే చూసేయండి. కొంచెం రిసోర్సెస్ అనేది వాడేసినట్లయితే మీకు ఒరిజినల్ ఆడియో అలానే ఒరిజినల్ వీడియో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మూవీని అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు. జై బాలయ్య నాకు మూవీ చాలా బాగా నచ్చింది, అందుకోసం మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. స్టోరీ గురించి నేను కొంచెం కూడా హింట్ ఇవ్వను, ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. బాలయ్య ఫ్యాన్ కాకపోయినా కానీ ఒక్కసారి చూసేయండి మూవీ, మీరు కూడా జై బాలయ్య అంటారు. నెంబర్ 3 శివరపల్లి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పంచాయతీ అఫీషియల్ రీమేక్ అని తెలుసు, బట్ అయినా కానీ ఎక్సలెంట్గా వచ్చేసి కాస్ట్ అండ్ క్రూని అయితే తీసుకున్నారు. దానికోసం నాకు వచ్చేసి సిరీస్ పీక్స్ లెవెల్ అయితే నచ్చింది. మీరు కానీ పంచాయత్ సిరీస్ చూసినా కానీ ఆ సిరీస్ని పక్కన పెట్టేసి మన తెలుగు వర్షన్ అయితే చూడండి, మీకు అది ఎంత నచ్చుతుందో అంతేనే బాగా అయితే ఇది కూడా నచ్చుతుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి 1% కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఎవరికి తగ్గట్టయితే వాళ్ళైతే యాక్ట్ చేశారు. నిజంగా పల్లెటూరులో ఇలానే ఉంటుందిరా బాబు అన్న థాట్ అయితే తెచ్చారు. అండ్ ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, అలానే ఆ డైలాగ్స్, ఆ పర్ఫార్మెన్స్ బా ఏముందండి, నాకైతే మనసుకైతే నచ్చేసిందండి. మీరు కానీ పంచాయతీ హిందీలో చూడకపోయి ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ అమ్మ నాన్న అన్న ఎవరుంటే వాళ్ళతో ఈ సిరీస్ అనేది చూడండి. మీ మొహం మీద చిరునవ్వు లేకపోతే అప్పుడు వచ్చైతే నన్నైతే అడగండి. సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్ అండి, అంతే. ఇంకా మీరు వచ్చేసి ప్రైమ్ వీడియోలో అయితే ఈ సిరీస్ అయితే ఉంది, తెలుగు లాంగ్వేజే, మనకైతే పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 2 సోలో లెవెలింగ్ సీజన్ 2. ఫ్రెండ్స్ నేనైతే మన్హువా అని మనకైతే కలర్ కార్టూన్ అయితే వస్తుంది, దాన్ని మన్హువా అంటారు. మాంగా వేరు, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. సో నేనైతే మన్హువా సోలో లెవెలింగ్ అయితే కంప్లీట్ చేశాను. మనకి హీరోకి నెక్స్ట్ పవర్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ పవర్స్ నేను జస్ట్ ఇమాజిన్ చేస్తుంటేనే యానిమేలో ఎలా ఉంటుందని గూస్ బంప్స్ వస్తుంది. సో నవ్వు వచ్చేసి సీజన్ 2 అనేది పీక్స్ లెవెల్లో అయితే ఉంది. నేనైతే కంటిన్యూ అయితే చేస్తున్నాను ఎవ్రీ వీక్ అనేది. సో మీరు కానీ సోలో లెవెలింగ్ ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోయి ఉంటే నేను ముందే చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. మీరు సీజన్ 1 స్టార్ట్ చేసినప్పటి నుండి సీజన్ 2 ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ చూసినప్పటి నుండి మీరు ఖచ్చితంగా మన్హువాని ఎత్తుకొని మన్హువాని అయితే స్టార్ట్ చేస్తారు. ఆ మాదిరిలో మనకైతే ఈ సిరీస్ అనేది పీక్స్ లెవెల్లో అయితే ఉంది. యానిమే అయితే మీరు ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోయినా కానీ సోలో లెవెలింగ్తో అయితే స్టార్ట్ చేయండి, మీరైతే యానిమే ఫ్యాన్ అయిపోతారు. నేనైతే సోలో లెవెలింగ్ గురించి ఎలాంటి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను, ఒకే ఒక మాట అంటాను, మీకు ముందు చాప్టర్స్ పోయే కొద్దీ మీరు అసలుకి తిండి నిద్ర మానేసి ఈ మన్హున్ అనేసి చదువుకుంటూ ఉంటారు, అదైతే గ్యారంటీ. ఎందుకంటే నెక్స్ట్ మన హీరో పవర్స్ అనేవి పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది, మీరు జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోలేరు, అంత సుప్రీం అయితే అయిపోతాడు మన హీరో అనేది. మీకైతే స్పాయిలరే, బట్ అయినా కానీ మీరు వచ్చేసి మన్హువా కానీ లేకపోతే యానిమే కానీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ యానిమే స్టార్ట్ చేయండి, అది కంప్లీట్ అవ్వగానే మీరు ఆటోమేటిక్గా మన్హువాని అయితే పట్టేసుకుంటారు. నేను ఇంత హైప్ ఇచ్చి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మీకు క్రంచీ రోల్లో వచ్చేసి ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. సో పోయి చూసేయండి. మీరు యానిమే స్టార్ట్ చేయకపోయి ఉంటే దీంతో అయితే స్టార్ట్ చేయండి, మీరు వచ్చేసి పక్కా అయితే మీరైతే అడాప్ట్ అయితే చేసుకుంటారు. సో ఇంతకు మించి నేనైతే ఎక్కువైతే చెప్పను, పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. లాస్ట్ అట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ మిస్టర్ ముకుందన్. ఫ్రెండ్స్ ఎక్సలెంట్ మూవీ ఫ్రెండ్స్. నేను నెంబర్ 1లో ఒక మూవీ పెట్టానంటే దానికి రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. సో నేను వచ్చేసి ఇంత మంచి మూవీ ఇప్పటివరకు చూడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే ఒక క్యారెక్టర్తో మీకు కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, బట్ ఈ మూవీలో క్యారెక్టర్ కరెక్ట్గా 10 or 20 minutes తర్వాత మీరైతే ఆ క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ క్యారెక్టర్ నిజాయితీని చూసి బా అనుకుంటారు. స్టోరీ గురించి మీకు చెప్తాను, ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరైతే చూసేస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక తాత వచ్చేసి ఒక టికెట్ అయితే కొంటారు, లాటరీ టికెట్. సో తనకైతే లాటరీ అయితే వస్తుంది, ఆ టికెట్ వచ్చేసి ముకుందన్ దగ్గర అయితే ఉండిపోద్ది. సో మన హీరో వచ్చేసి ఆ టికెట్ పోయి ఆయనకైతే ఇస్తాడు. ఇంతే స్టోరీ. ఏందబ్బా ఇంత సింపుల్గా ఉందనిపిస్తుంది కదా, బట్ నిజం చెప్తున్నాను కదా, ఒక్కసారి సినిమా అనేది మీరైతే స్టార్ట్ చేయండి. ఇంత మంచి సినిమా నాకు రికమెండ్ చేసినందుకు థ్యాంక్ యూ నాకైతే చెప్తారు ఖచ్చితంగా. నాకు కూడా ఈ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశాడు, అన్న ఈ మూవీ చూడండి అన్న, ఎక్సలెంట్గా ఉంది, రికమెండేషన్కి ఇవ్వండి అన్న, మన సబ్స్క్రైబర్ చెప్పండి అన్న అన్నాడు. ఆయనకు వచ్చేసి స్పెషల్ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్ ఇంత మంచి మూవీ నాకైతే రికమెండ్ చేశారు, నేను వచ్చేసి మీకైతే రికమెండ్ చేస్తున్నారు. నేనైతే ఆయనకైతే థ్యాంక్ యూ అయితే చెప్పేశాను, మీరు కూడా నాకైతే థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటున్నానంటే ఈ మూవీ వచ్చేసి ఎక్సలెంట్ ఫ్రెండ్స్, అంతే.
ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూసిన తర్వాత బండరాయి మనసున్న వ్యక్తి కూడా వచ్చేసి కరిగిపోవాల్సిందే. ఎందుకంటే అలాంటి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మనసుకైతే హద్దేసుకుంది అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇలాంటి రికమెండేషన్ మూవీ నాకైతే ఇచ్చినందుకు. ఎందుకంటున్నానంటే నేనైతే 1, 2 మహా అంటే ఒక 10-20 మూవీస్ చూస్తాను. బట్ మీరు అలా కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ మూవీస్ చూస్తారు. వాటిలో మీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీని వచ్చేసి నాకైతే రికమెండ్ చేస్తారు. సో మీరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చూసినట్లయితే ఆ మూవీని వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ మూవీ అయితే చూస్తాను. నాకైతే ఆ మూవీ నచ్చినట్లయితే అండ్ మన సబ్స్క్రైబర్కి నచ్చద్దే అనిపిస్తే నేను ఖచ్చితంగా అయితే రికమెండ్ లిస్టులో అయితే వేస్తాను. అండ్ ఈ మిస్టర్ ముకుందన్ మూవీ వచ్చేసి మనకు జీఫే ప్లాట్ఫామ్లో అయితే ఉంది. బట్ సాడ్ న్యూస్ ఏంటి అంటే తమిళ్ లాంగ్వేజ్లో ఉంది, మలయాళం లాంగ్వేజ్లో ఉంది, కన్నడ లాంగ్వేజ్లో ఉంది. బట్ తెలుగు ఏ పాపం చేసిందో కానీ అదైతే యాడ్ చేయలేదు. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకుండా ఈ మూవీ ఒక్కసారి చూడండి. మీరు నెవర్ ఫర్గెట్ మూవీ. మీరు జీవితాంతం ఈ మూవీని వచ్చేసి మీ మైండ్లో అండ్ మీ మనసులో అయితే పెట్టుకుంటారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అది కొంచెం నాకు బూస్టింగ్ లాగా అయితే అనిపిస్తుంది. మీకోసం నేను ఖచ్చితంగా రోజుకైతే ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.